ఈరోజు కరీంనగర్లో జరిగిన సంఘటన చూస్తుంటే వాళ్ళ బీఆర్ఎస్ యువరాజా సోంటి కేటీఆర్ ఆయన అండదండలు చూసుకొని పాడి కౌశిక్ రెడ్డి అచ్చోసిన ఆంబోతుల అసెంబ్లీకి వెళ్ళి ఆయన మాట్లాడే విధానం కావచ్చు, గతంలో గవర్నర్ తమిళసైని కావచ్చు, ప్రస్తుతం ఉన్న కరీంనగర్ సిపి ఆయనను కావచ్చు, ఒక ఎమ్మెల్యే స్థాయి దిగజారి ఇలాంటి భౌతిక దాడులు చేస్తున్నారంటే వాళ్ళ యువరాజు ఎలా ప్రోత్సహిస్తుంది ఇలాంటి దాడులను కేటీఆర్ అండదండలు చూసుకొని పాడి కౌశిక్ రెడ్డి ఒక చేసే విధానం ఏంది, ఈరోజు జరిగిన సంఘటన ఏంది? ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు ఇలాంటి భౌతిక దాడులు చేస్తే ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా విఫలమవుతున్నారు. ఈ రోజుల ఇలా సామాన్య కార్యకర్త నుంచి బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి స్థాయికి వెళ్ళారు. ఆయన గురించి ఆయనను విమర్శించే స్థాయి కాదు పాడి కౌశిక్ రెడ్డిది. పారాషూట్ లీడర్లకి వచ్చి ఇవాళ అచ్చోసిన ఆందోళన రాష్ట్రం మీద పడి విపరీతమైన మాటలు, అసెంబ్లీ చట్టసభలో కూడా ఏం మాట్లాడలో తెలియదు. అట్లాంటి నాయకులను ప్రోత్సహిస్తున్న హుజూరాబాద్ ప్రజలు ఫస్ట్ తల ఉంచుకునే దుస్థితి తీసుకొస్తున్న పాడి కౌశిక్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా చట్టసభలు ఉన్న వ్యక్తులు ఇట్లాంటి మాటలు మాట్లాడితే వీళ్ళకు భవిష్యత్తులో రాజకీయ జీవితం లేకుండా చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున ఒక సామాన్య కార్యకర్తగా డిమాండ్ చేస్తున్నాం. ఖబర్దార్ కౌశిక్ రెడ్డి, ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే రాష్ట్రం మొత్తం మీద బీజేపీ కార్యకర్తలు ఊరుకునే ప్రసక్తి లేదు. ఇవాళ బీఆర్ఎస్ యువరాజు రెడ్డి కేటీఆర్ అండదండలు చూసుకొని ఇవాళ రోడ్డు మీదకి వచ్చి ఒక రౌడీ వ్యవహారం చేస్తున్నటువంటి కౌశిక్ రెడ్డి, ఖబర్దార్ చెప్తున్నాం, ఈ రోజు భారతీయ జనతా పార్టీ పక్షాన మేము త్వరలో కూడా ఇలాంటి దాడులను సహించలేదు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు గౌరవప్రదంగా మాట్లాడాలి. ఇవాళ ఏంటిది, ఏం చూపెడుతున్నావు నువ్వు కరీంనగర్ ప్రజలకు? ఇక్కడ వచ్చి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడే సోయి ఉందా నీకు? మాట్లాడే స్థాయి ఉందా నీకు? ఖచ్చితంగా చెప్తున్నాం మేము, ఇట్లాంటి దాడులను ఖచ్చితంగా మేము ఖండిస్తాం భారతీయ జనతా పార్టీ తరఫున. ఖబర్దార్ కౌశిక్ రెడ్డి. చెప్పండి, మీ పేరు చెప్పండి. రాపాక ప్రవీణ్, బీజేపీ మానకొండూరు మాజీ మండల అధ్యక్షుని, ఉపసర్పంచ్ లక్ష్మీపూర్. చెప్పండి. ఈరోజు సోషల్ మీడియాలో ఏదో ఒక కళ్ళబుల్లి మాటలతోటి హైలైట్ కావడానికి మాత్రమే కౌశిక్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు కావచ్చు, గతంలో సిపి గారి పైన, గవర్నర్ గారి పైన ఇలాంటి వ్యాఖ్యలు అనేది కేవలం సోషల్ మీడియాలలో, యూట్యూబ్, ఫేస్బుక్ వీడియోలలో హైలైట్ కావడానికి తప్ప కౌశిక్ రెడ్డి ఈరోజు ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయి అనేది మర్చిపోయి ఈరోజు బాత్రూమ్, ఆయన పాడి కౌశిక్ రెడ్డి కాదు, ఈకాంచెల్ ఆయన పేరు బాత్రూమ్ కౌశిక్ రెడ్డి. ఈరోజు బీజేపీ కార్యకర్తలు కొద్ది మంది తరలి వెళ్ళి ఆఫీస్కి పోతేనే పోయి బాత్రూంలో దాక్కున్న వ్యక్తి ఈరోజు కౌశిక్ రెడ్డి. కౌశిక్ రెడ్డి బిడ్డ, నోరు అదుపులో పెట్టి మాట్లాడుకో. బండి సంజయ్ సైనికులు వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయనకు అభిమానులు, వారి సైన్యం ఉంది. ఒక్క 4-5 కార్యకర్తలు వస్తేనే ఈరోజు బాత్రూంలో దాక్కున్నావు. నువ్వు ఈరోజు రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండేది, నువ్వు హుజురాబాద్లో తిరిగే పరిస్థితి లేకుండా బీజేపీ కార్యకర్తలు ఒక్కొక్క సైనికుడు బయటకు వెళ్తే నువ్వు ఈరోజు బయట తిరిగిన పరిస్థితి ఉంటుంది. నోరు అదుపులో పెట్టి మాట్లాడుకో. నోరు అని ఏది పడితే అది మాట్లాడితే ఈరోజు కార్యకర్తలు ఎవరు సహించరు. ప్రజలు కూడా నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. నిన్ను హుజురాబాద్లో రాజకీయంగా బొంద పెట్టి ఈరోజు బీజేపీ అక్కడ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాం.